నన్ను క్షమించండి. సార్, మీరు తప్పు చేయరని తెలుసు. కానీ స్కూల్ కోసం ఇంత త్యాగం చేస్తున్నారేమో అని అనుకున్నాం, కానీ అను కోసం ఇదంతా చేస్తున్నారని మేము గ్రహించలేకపోయాం. రియలీ వీఆర్ ఫీలింగ్ వెరీ గిల్టీ. ఫైనల్లీ ఆ పొగరుబోతు ఛాయకి మీరు బాగా బుద్ధి చెప్పారు దాదా. కానీ ఇంత జరిగినా వదినమ్మ రాలేదు. అదే అదే చాలా బాధగా ఉంది దాదా. నేను మీ ముందుకి రాలేను సార్, రాలేను, రాకూడదు. అనూకి నా గురించి బాగా తెలుసు నీరజ్. నా మనసులో తన స్థానం తనదే తప్ప వేరే ఎవరిది కాదని కూడా తెలుసు. అంత నమ్మకం తనకి నా మీద. అందుకే రాలేదేమో. తనని నేనెప్పుడూ సరదాగా ఆట పట్టించి ఏడిపించేవాణ్ణి. అందుకేనేమో ఇప్పుడు తను నన్ను నిజంగానే ఇంతలా ఏడిపిస్తుంది. కానీ తనకి బాగా తెలుసు, ఈ ఆర్యవర్ధన్ ఎప్పటికీ ఓటమిని అంగీకరించడని, తనని వెతికి పట్టుకోవడంలో గెలుస్తాడు అని. నా అనుని పిల్లల్ని ఎప్పటికైనా నా దగ్గరికి తిరిగి తెచ్చుకుంటాననే నమ్మకం నాకుంది. ఆ నమ్మకంతోనే తన కోసం ప్రయత్నిస్తూనే ఉంటాను. ఉధో ఉధో ఎల్లమ్మ తల్లి ఉధో ఉధో ఉధో. మనసుకు దగ్గరైన మనిషి కోసం నీ ఆరాటం, దూరమైన బంధాల కోసం నీ పోరాటం. అమ్మ అన్నీ గమనిస్తూనే ఉంది. ఈ అష్టమి నీ ప్రాణానికి ప్రాణమైన ప్రేమ ఊపిరి పోసుకున్న రోజు. ఆ ప్రేమ నీ చెంతకు చేరుకునే రోజు కూడా కావచ్చు. అలు పెరగక ప్రయత్నించు. నీ ప్రేమ చేజారక ముందే చేజిక్కించుకో. ఉధో ఉధో ఎల్లమ్మ తల్లి ఉధో ఉధో. ఈ అష్టమి నీ ప్రాణానికి ప్రాణమైన ప్రేమ ఊపిరి పోసుకున్న రోజు. ఊపిరి పోసుకున్న రోజా? అష్టమి అంటే అదే రోజు అను బర్త్డే. అను కలుస్తుందని జోగమ్మ నాకేమైనా సంకేతం ఇస్తుందా? వాటెవర్. అనుని కలిసే ఏ ఛాన్స్ నేను
మిస్ అవ్వను. ఏం చేయాలి? ఆర్య, ఆర్య, ఏంటి ఈ టైంలో కాల్ చేసావు? అంతా ఓకే కదా? రేపు అను పుట్టినరోజు సండే. ఓహో, మర్చిపోయాను ఆర్య. తన ప్రతి పుట్టినరోజుకి అను వస్తుందని ఆశపడ్డం, ఏదో ఒకటి ఏర్పాటు చేయడం, చివరికి నిరాశపడ్డం, ఇదే కదా జరుగుతుంది. ఆఫ్ కోర్స్ సండే. తను తిరిగి వస్తుందనే హోప్ని నేను వదిలేస్తే తనని నేను మర్చిపోయినట్టే కదా సండే. అది నాకు ఇష్టం లేదు. తన కోసం చివరి శ్వాస వరకైనా సరే ట్రై చేస్తూనే ఉంటాను. అయినో ఆర్య, చెప్పు, వాట్ ఈస్ యువర్ ప్లాన్? రేపు సిటీలో ఉన్న అన్ని టెంపుల్స్లో మన స్టాఫ్ను ఉండమని చెప్పు. అను ఏ టెంపుల్కైనా వస్తే మనకి ఇమ్మీడియట్గా ఇన్ఫార్మ్ చేయమని చెప్పు. అండ్ వన్ మోర్ థింగ్, అను ధర్మపురి సరౌండింగ్స్లో ఉండుంటే ఖచ్చితంగా తను ఆ టెంపుల్కి వస్తుంది. నా అంచనా నిజమైతే తప్పకుండా వస్తుందనే నమ్మకం నాకుంది. పైగా రేపు అష్టమి కూడా. ఎందుకో తెలీదు, ఐఎమ్ ఫీలింగ్ వెరీ పాజిటివ్. రేపు అనుని కలుస్తానని నాకు అనిపిస్తుంది. నీ నమ్మకం నిజమైతే అంతకంటే ఏం కావాలి ఆర్య? పూజకు సంబంధించిన ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటాను. బట్ ఒకవేళ అను రాకపోతే మాత్రం నువ్వు బాధపడకూడదు ఆర్య. నీ బాధని నేను చూడలేకపోతున్నాను. నా మనసుకు చాలా కష్టంగా ఉంది ఆర్య. ఇట్స్ ఓకే సండే. రేపు మార్నింగ్ ఇంటికి వచ్చే. ఓకే? అలాగే ఆర్య, బాయ్. బాయ్. నాలో ప్రేమే కన్నుల్లో నా కలే అయ్యే. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అను. నువ్వెక్కడున్నా సంతోషంగా ఉండాలి. మన మధ్య దూరం చెరిగిపోయి నువ్వు త్వరలోనే నాకు దగ్గరవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. भाई अखी अम्मा अम्मा
మచ్. అక్కి, అభయ్, నేను రాకముందే పూజ కూడా స్టార్ట్ చేసేసారా? మా బర్త్డేకి నువ్వు పూజ చేసి విష్ చేస్తావు, మరి నీ బర్త్డేకి కూడా మేము అలానే చేయాలి కదా. అమ్మా, నువ్వు కూడా దేవుడికి దండం పెట్టుకో. హ్మ్. నా ప్రతి పుట్టినరోజుని ఆర్య సార్తో కలిసి జరుపుకోవాలనుకున్నాను. కనీసం దగ్గరికి కూడా వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది. అను, నువ్వు నాకు దూరంగా ఉన్నా నన్నే తలుచుకుంటూ ఉంటావని నాకు తెలుసు. ఎందుకంటే ఆర్య సారే నా ప్రాణం. సార్ని కలుసుకోలేకపోయినా కనీసం దూరం నుంచైనా చూస్తే చాలు. తన దీవెనలు నాకు అందించినట్టే. ఆ ఆశతో అయినా అదే గుడికి వస్తావని నీ పేరుతో పూజ ఏర్పాట్లు చేయించాను. నువ్వు రావాలి, మనం కలవాలని కోరుకుంటున్నాను. నాకు ఆ అదృష్టం ఉందో లేదో, మన జ్ఞాపకాలని గుర్తు చేసుకోవడానికైనా గుడికి వెళ్తాను సార్. తెలుసుకుని తిరిగి రావాలి. ఆర్య సార్ మొహంలో నిజమైన సంతోషం కనిపించాలి. వదినమ్మ, పిల్లలు ఎక్కడున్నా సేఫ్గా హ్యాపీగా ఉండేలా చూడు. హ్యాపీ బర్త్డే వదినమ్మ. మిస్ యూ సో మచ్. అమ్మా, మనం త్వరగా టిఫిన్ చేసి కేక్ తెచ్చుకుందాం, సరేనా? కేక్ ఈవినింగ్ కట్ చేస్తారు. నువ్వు స్కూల్ డుమ్మా కొట్టడానికి ప్లాన్ చేసావు కదా? ఏం కాదు, అమ్మ బర్త్డేకి కేక్ కట్ చేయాలని, అంతే. ఎప్పుడు కాదకి, మీరిద్దరు స్కూల్కి వెళ్ళండి, నేను గుడికి వెళ్ళొస్తాను. ఈవినింగ్ వచ్చాక కేక్ కట్ చేసి మీకు ఇష్టమైన డిషెస్ అన్నీ చేస్తాను. గుడికైతే నేను వస్తానమ్మా. అఖి, ఎందుకు? ప్రసాదం కోసమా? చూడమ్మా, అన్నయ్య ఎలా అంటున్నాడు. అక్కి గుడ్ గర్ల్ అని చెప్పు. హా? స్కూల్ డుమ్మా కొట్టడానికి సాకులు చెప్పే వాళ్ళని బ్యాడ్ గర్ల్ అంటారు. అన్నయ్య నిన్ను అరే ఏ చాలు 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 చాలు, స్కూల్కి టైం అవుతుంది, పదండి.
అమ్మయ్యా, ఏమైంది? 108 ప్రదక్షిణాలు పూర్తయిపోయాయి. అను, ఎందుకు ఇలాంటి మొక్కులు మొక్కి సఫర్ అవుతావు? ఇలా మొక్కు చెల్లిస్తేనే గాని దేవుడు నీ కోరికలు తీర్చనన్నాడా? అయ్యో తప్పు సార్, అలా అనకండి. ఈ మొక్కులన్నీ దేవుడి కోసమే కాదు, ఇలా చేయడం వల్ల మన కర్మలన్నీ పోగొట్టి దేవుడు మనకి మంచి ఫలితాలను ఇస్తాడు. ఇప్పుడు మీరున్నారు, మన ఆఫీస్లో ఎంప్లాయీస్కి ఏం పని చేయకుండా ఊరికనే సాలరీస్ ఇస్తారా? ఇవ్వరు కదా. ఇది కూడా అంతే. దేవుడి విషయంలో నీతో ఎవ్వరూ ఆర్గ్యూ చేయలేరు. నీ దగ్గర అన్నిటికీ రీజన్స్ ఉన్నాయి. ఇంతకీ అంత పెద్ద కోరిక ఏం కోరుకున్నావేంటి? మళ్ళీ నేను కోరుకునేది ఏముంది సార్, జీవితానికి సరిపడా సంతోషాన్ని మీ రూపంలో వరంగా ఇచ్చాడు. ఈ సంతోషాన్ని ఎప్పుడూ ఇలాగే ఉండనివ్వమని కోరుకుంటున్నాను. అయ్యో, ఏం చేస్తున్నారు సార్? వద్దు. అరే, నీ దేవుడికి నువ్వు సేవ చేసుకున్నావు, నీ ఇష్టం. నా దేవతకి నేను సేవ చేసుకుంటా, అది నా ఇష్టం. ఇలా ఇవ్వు. జ్ఞాపకాల పొరల్లో పోగొట్టుకున్న సంతోషాన్ని వెతుక్కుంటున్నావా తల్లి? దేవుడు పెట్టే కష్టాలు పరీక్షలు మన కర్మల్ని తొలగించడానికే. కర్మలు తొలగిపోయాక మనకు రావలసిన ఫలితాన్ని ఆ దేవుడే ఇస్తాడు. మీరు ఏమంటున్నారో నాకేం అర్థం కావడం లేదు. అనుకోని బంధం ఒకటి ముడిపడనుంది. నువ్వు చేసిన సహాయమే నీకు మేలు చేసే మార్గం అవుతుంది. నీ గమ్యానికి నిన్ను చేర్చే వారధి అవుతుంది. చిక్కుముడులు ఒక్కొక్కటిగా వీడిపోయే కాలం ఆసన్నమైంది. ఓపిగ్గా ఉండు, కాలమే అన్నిటికీ సమాధానం. సుఖీ భవ. టైం అవుతుంది. సండే ఇంకా రాలేదేంటి? పొద్దున్నే రమ్మని చెప్పాను కదా. ఏం జరుగుతుంది అసలు? జెండే, గుడ్ మార్నింగ్ ఆర్య. ఏంటి సండే లేటు? మార్నింగ్ టెంపుల్కి వెళ్ళాలని చెప్పాను కదా. సారీ ఆర్య,
అర్జెంటుగా మినిస్టర్ గారిని కలవాల్సి వచ్చింది. దేనికి? గల్ఫ్ కంట్రీస్లో చిక్కుకున్న బాధితులందరినీ ఈ రోజే మన దేశానికి పంపిస్తున్నారు ఆర్య. న్యూస్ చూడలేదా?